జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత మంజుల్ రాణి అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి మొదటి నుంచి కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు. ఎట్లా చూస్తారు? ఇట్లా నేను అదే చెప్తున్నా తమ్మి, నువ్వు చెప్పిన దాంట్లోనే మాకు సమాధానం ఉన్నది. అక్కడ ఆల్రెడీ కారు ఉండే, దురదృష్టవశాత్తు మా గోపన్న చనిపోయినందుకు ఆమె భార్యకి ఇచ్చినందుకు ఈరోజు బై ఎలక్షన్లు వచ్చినాయి. కాబట్టి కారు కింద బుల్డోజర్ తీసుకొని వస్తామన్నాము. ఖచ్చితంగా మేము బల్పం కట్టుకొని, అంటే కారు ఉంటేనే అక్కడ బుల్డోజర్ రాదు అనే నినాదం కూడా మేము తీసుకొని పోయినాము. కానీ 2 రోజుల ముందు రేవంత్ రెడ్డి అంటారు కదా, ఒక దుర్మార్గుని రావణాసురుని బుద్ధిమంది, రావణాసురుడు ధృతరాష్ట్రుడు అట్లాంటి బుద్ధి. 200 కోట్లు ఖర్చు పెట్టిండ్రు అక్కడ. 200 కోట్లు, 40,000 దొంగ ఓట్లు. రాహుల్ గాంధీ ఏమో దొంగ ఓట్లను అది చేస్తామని అంటాడు, వీడేమో దొంగ ఓట్లను ఖమ్మంలో ఉన్నోని తీసుకొచ్చి ఈడ ఓటేపిచ్చిర్రు. ఆయనకి ఓటున్నది, ఖమ్మంలో ఉన్నోనికి ఎట్లుంటుంది ఓటు? ఖమ్మంలో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుందా? నల్లగొండలో ఉన్నోనికి ఉన్నది. అంటే ఆరోపణలు మాత్రం చేస్తున్నారు, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. చూపించినా కానీ పట్టించుకునేటోడు లేడు. ఎందుకంటే ఈరోజు గుంపు మేస్త్రే హోమ్ మినిస్టరు అంటారు కదా, ఎలక్షన్ కమిషనర్కు కూడా చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. అంటే మొత్తం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడు. ఇక్కడ రెడ్డి పాలన చేస్తున్నాడు కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, గుంపు మేస్త్రి కాబట్టి గుండాలను దించి రౌడీజం చేసి అందరి అంటే ఒక క్యాండిడేట్నే కొట్టడానికి పోతున్నారు తమ్మి. ఇది కాదు, ఇది ఇంట్లో లోపల 2,000 మంది మహమూద్ ఫంక్షన్ హాల్లో, అలా 2,000 మంది ఉన్నారు మహమ్మద్ ఫంక్షన్ హాల్లో, మహమూద్ ఫంక్షన్ హాల్లో. ఎట్లకెంచి వస్తారు వాళ్ళు? దొంగ ఓట్లు వేయడానికే కదా. మేము అన్ని పొద్దున గణపతి అక్కడ దిక్కు నా మీదే అటాక్ వచ్చిరు వాళ్ళ బామ్మర్దులు. 2 బామ్మర్దులు అక్కడ ఖాళీదని ఉంటాడు, వాడొచ్చిండు. ఏం చేస్తాం చూస్తాం అని చెప్పేసి, అంటే వాని మీద కౌంటర్ ఇచ్చినందుకు వాడు నన్ను కొట్టడానికి తీసుకొని వచ్చిండు. మీరు లోకల్ కాదంటే వాళ్ళేమో టీషర్ట్లు వేసుకొని వేసిర్రు, మమ్మల్ని ఏమో అసలు కలర్ పింక్ చీర కట్టుకోవద్దు అంటాడు, ఆరెంజ్ కలర్ బీజేపీ వాళ్ళని కాదంటారు, మమ్మల్ని కాదా. వాళ్ళు మాత్రం అన్ని ఓపెన్ గా చేసిండ్రు నాన్న. నంగా ఓడిపోతారని ఫ్రస్ట్రేషన్ లోనే మీరు నవీన్ యాదవ్ ఇంటికి వెళ్ళినట్టు చెప్తారు. ఓడిపోతాం అనే ఫ్రస్ట్రేషన్ లో మాకు నవీన్ యాదవ్ గారి ఇంటికి, రౌడీ షీటర్ ఇంటికి మేము ఎందుకు పోతాము? వాడు చేసిన పనులు చూపించడానికి పోయినాము. ఒక మహిళ అయ్యి ఆమెకు తట్టుకోలేక దొంగ ఓట్లు పడుతున్నాయని చూపిస్తుంటే కూడా పోలీసు వాళ్ళు సహకరించలేదమ్మా. పోలీసు వాళ్ళు జనాలు, మామూలు జనాలు కూడా ఇక్కడ దొంగ ఓట్లు, ఇక్కడ పైసలు పంచుతున్నారు. ఎన్ని వీడియోలు వైరల్ కాలేదు, ఎంతమంది చూపించలేదు, ఎవరు పట్టించుకుంటలేరు. మీకు ఎందుకు అంటున్నారు అంటే, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కాబట్టి ఎవరిని ఏమి చెయ్యొద్దు, బీఆర్ఎస్ వాళ్ళని మాత్రం టార్గెట్ చేయండి, అంటే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయండి, వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి? లేడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గర పోయి మళ్ళీ ముల్లెలు మూటలు జమ చేసినట్టున్నాడు. ఎలక్షన్ల ముందు వసూలు చేసినాయి, అవి ఇవ్వడానికి పోయిండు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలు యాక్సెప్ట్ చేసారు, అందుకనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు దొంగ ఓట్లు. జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం మాకే వేసిండ్రు. ఇప్పుడు వచ్చిన ఎన్నైతే వీళ్ళు ఓట్లతో గెలిచిండ్రో అవన్నీ దొంగ ఓట్లు. కుప్పలు కార్డ్స్ చెప్పినట్టే దొంగ ఓట్లు వేస్తే ఒక 500 400 వేస్తూ ఉంటారు కదా. 5,000 చేపించిండు ఇవే పని బట్టి. 3 నెలల నుంచి అదే పని పట్టిండు రేవంత్ రెడ్డి. శంషాబాద్కి నుంచి వచ్చిండ్రు, నల్లగొండ నుంచి వచ్చిర్రు, ఖమ్మం నుంచి వచ్చిర్రు. ఎట్లా చేస్తారమ్మా ఇవన్నీ? ఎట్లా చేస్తారు? సాధ్యమైతే అంటారా మీరు చెప్పినట్టు? ఎందుకు కాలేదు? సాధ్యమవుతుంది. గుంపు మేస్తుంటే అని సాధ్యమవుతుంది. 2 ఏళ్ల కింద ఏమేమి చెప్పేసి వచ్చిండు, ఏమేమి చెప్పలేదు, కళ్ళబుల్లి మాటలని చెప్పొచ్చిండు. ఈ రోజు కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మాకే వేసిండ్రు. ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలను అంటే అంటారు కదా, అసలు మొత్తం ముంచడానికే రేవంత్ రెడ్డి వచ్చిండు. అక్కడ భూముల ధరలు బాగున్నాయి. ఒక వారం 10 రోజులలో బుల్డోజర్ తిరగకపోతే నన్ను అడగండి. అక్కడ బుల్డోజర్ దింపాలి, నవీన్ యాదవ్ రౌడీ షీటర్ చేయాలి. కాబట్టే ఈరోజు ఎంతకైతే అంత దిగజారిన పనులు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి మేము గెలిచినామంటారు. న్యాయంగా అయితే మేము బీఆర్ఎస్ వాళ్ళమే గెలిచినాము, అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారం మదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి తప్పకుండా మహిళలను చూడకుండా కూడా మహిళల మీద దాడులు చేపించిండు రేవంత్ రెడ్డి. కేటీఆర్ రోడ్ షోలు చేసిరు, అదే విధంగా ప్రజలకు హైడ్రా విషయం కూడా చూపెట్టే ప్రయత్నం అన్ని చేసినాం. 2 రోజుల తర్వాతనే, 2 రోజుల ముందే ప్రతి ఒక్క గుండాలను 22,000 నుంచి 3,000 మంది గుండాలను దించిండు. మహిళలను బయటికి దించిండు. 40,000 ఓట్లు, ఒక్క ఇంట్లో 48 ఓట్లు, 48 ఓట్లు మేము పట్టుకున్నాం. యూసుఫ్ గూడల ఆయన ఉంటాడు 48. ఫస్ట్ రోజే, సెకండ్ రోజే అందులో పోతే ఏముంటాడు, పెద్ద మనిషి ఉంటాడు.
మా దగ్గర ఇన్ని ఓట్లు లేనే లేవు, మేము మైనార్టీలకు రెంటే ఇవ్వలేదు, అలా మైనార్టీ ఓట్లు కూడా వచ్చినాయి. ఇవి వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పేసి అన్న. అవన్నీ తీసుకుపోయి మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ లేదు. ఎంతోమంది ఇళ్ళ 200 ఓట్లు 300 ఓట్లు, నవీన్ యాదవ్ తమ్మునివే 3 ఓట్లు ఉన్నాయి కదా. అంటే హోంశాఖ అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది ఒక విధంగా అనుకోవచ్చు, కాకపోతే ఎలక్షన్ కమిషన్ మాత్రం కేంద్రం ఆధీనంలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్రం కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసే ఈ పని చేసిండ్రు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యే ఈ పని అనుకుంటే బీజేపీ పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించే అవకాశాలు ఉంటాయి. బీజేపీకి 25 ఇంతకుముందు ఎన్ని వచ్చినాయి? 25 నుంచి 30,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు రాలేదు? అసలు డిపాజిటే రాలేదు కదా. అంటే బీజేపీ సపోర్ట్ చేయకుండానేనా? వాళ్ళు అసలు ఎక్కడ కూడా న్యాయం అసలు నోరు విప్పగలేదు. ఎందుకు దొంగ ఓట్లకు నోరు ఎందుకు ఇప్పలేదు? ఓల్ సిటీలో ఆమె అంటారు కదా ఆ మాధవి చేస్తారేమో ఇప్పుతారు, ఈడ ఇప్పరా? ఎందుకు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు? ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఒక్కరు కూడా స్పందించలేదు. మేము బీఆర్ఎస్ వాళ్ళం స్పందించినాం తప్ప వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు రాలేదు. ఓట్ల అంశం మీద రాహుల్ గాంధీని ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ నేతలు? సిగ్గు శరం ఉంటే రాహుల్ గాంధీ ఫస్ట్ ఈ ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయండి. ఈ రాహుల్ గాంధీకి చెప్తున్నా నేను, ఇది ఎక్కడ వరకు పోతుందో హిందీలో కూడా చెప్పిన. రాहुल गांधी थोड़ा भी तुम्हारे को शर्म है तो वोट के लिए जो चोरी के वोटा बोल रहे रेवंत रेड्डी कर रहा है यहाँ पे 40,000 वोटा यहाँ पे करके यहाँ पे जीतते सो है. पहले रेवंत रेड्डी को सस्पेंड करो और मुख्यमंत्री को कोई भी नहीं है यहाँ पे. पूरे गधे लोगों को लाके गुंडे लोगों को लाके यहाँ पे तेलंगाना में सरकार चला रही. జూబ్లీ హిల్స్ ప్రజలు మమ్మల్ని స్వాగతించారు, రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా మేమే ప్రభుత్వంలో ఉంటామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. నేను చెప్తున్నా కదా, గూండాయిజం చేస్తే మేము కూడా వస్తాం. గూండాయిజం చేస్తే మేము కూడా వస్తాం. ఒక మహిళను కొడుతుంటే కూడా పోలీసు వాళ్ళు రాలేదంటే ఎక్కడ వరకు దిగజారిపోయింది తెలంగాణ. ఇందిరమ్మ రాజ్యంలో ఒక క్యాండిడేట్ను కొడుతున్నారంటే పట్టించుకుంటలేరు నాయన. ఇక మీరు ఎక్కడో పోతా అంటున్నారు. మేము మా క్యాండిడేట్ను కొట్టిండ్రు, క్యాండిడేట్ని చెయ్యి బట్టి గుంజిండ్రు. ఆ వీడియోలు వైరల్ చేస్తలేరు. ఆ వీడియోలు వేస్తే కూడా మీడియాను అది చేస్తామని చెప్పి ఖతం చేస్తామని ఓపెన్గా చెప్తున్నాడు నవీన్ యాదవ్. చూడలేదా మీడియా వాళ్ళు? పింక్ కలర్ వేసుకున్న వాళ్ళని ప్రచారం చేస్తే గల్లీలలో పోతే ఇంటి వరకు కొనియమని చెప్పిండ్రు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మేము గెలిచినామంటే ఏం తప్పు? వాళ్ళే గెలుస్తారు. మేమే న్యాయపరంగా మేమే గెలిచినామని మేము అనుకుంటున్నాము. మాకు వచ్చిన దొంగ ఓట్లు వేసుకొని వాళ్ళు గెలిచిరు. కాంగ్రెస్ 10 ఏళ్ల కాలం పాటు కూడా పాలన కొనసాగిస్తా అంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేసిరు, గతంలో లోక్సభలో కూడా యాక్సెప్ట్ చేసిరు, ఆ తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గంలో వచ్చి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలంతా మా వైపే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయిందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ గుండాల పార్టీ కాదు. కాంగ్రెస్ అంటేనే గుండాయిజము, గుంపు మేస్త్రి పార్టీ. గుండాయిజం చేస్తే ఎవడైనా గెలుస్తాడు. 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు గెలుస్తారు. 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా గెలవచ్చు గుండాయిజం చేస్తే. ప్రజల పక్షంగా రేపు పొద్దున ఎవరు పక్షంగా ఉంటారో చూడండి. నెక్స్ట్ అంటారు కదా ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి. అంటే ఒక బీసీ బిడ్డను పట్టుకొని గుండా అంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీసీ సంఘం నేతలు కూడా అంటా ఉన్నారు. కూడా బీసీనే. ఒక బీసీ బిడ్డను కొట్టవచ్చా? ఒక మహిళను నలుగురు మొగోలు 5 మంది మొగోలు 1 బామ్మర్దులు కొట్టడానికి రావచ్చా? అంటే ఒక బీసీ మహిళను కొట్టవచ్చు. గూండాలను మేము బీసీ అనకుండ్రి. రేవంత్ రెడ్డి దొంగవాడు. బీసీల మీద దొంగగా ఓట్లు తీసుకోవడానికి ఈరోజు బీసీ అంటారు. అంటే బీసీ మహిళలను ఏమైనా చేయొచ్చు. బీసీ మొగోళ్ళని మాత్రం గుండాలను మాత్రం సేవ్ చేస్తాడా రేవంత్ రెడ్డి? చెప్పుతోని కొడతాం. బీసీ దానికి నేను అధ్యక్షురాలిని రాష్ట్రానికి. మునూరు కాపు బిడ్డ రేవంత్ రెడ్డి వానికి కౌంటర్ ఇచ్చిన నా మీద అటాక్ చేయడానికి వచ్చిరమ్మా. ఒక మహిళ నా మీదకి వస్తారా? సిగ్గుశరం ఉందా ఏమన్నా వానికి? ఈరోజు గుండాయిజం చేసి గెలవడం గొప్ప కాదు. ఒక మహిళ, సునీతమ్మ కూడా ఒక మహిళ, ఆమెను ఎన్ని కష్టాలు పెట్టిండ్రు. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ మళ్ళీ ఆమె వైపే ఉంటారు. రేపు పొద్దున ఏ కష్టం వచ్చినా సునీతమ్మనే చేస్తుంది. గుండా చెయ్యడు. వాడు ఎమ్మెల్యేలాగా డమ్మిలాగానే వాడు ఉంటాడు. వీడు సీఎం ఎట్లా డమ్మి ఉండో వాడు కూడా అట్నే డమ్మిలాగా వాడు ఉంటాడు.